కేవలం పక్షుల పాడటం మరియు గాలి యొక్క మృదువైన ఊపుని మాత్రమే వింటూ. రవి తన చిన్న గదిలో ఉన్నాడు, తన బాగలైను మరియు అవసరమైన వస్తువులను క్రమంగా వేసుకుంటూ. అతను ఊహించిన జీవితం, నగరానికి వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం. కాని తన హృదయంలో మాత్రం ఆ క్షణం కొంచెం కష్టంగా అనిపించింది. ప్యాకింగ్ చేస్తున్నప్పుడు అతను ఒక ఫోటో చూస్తూ, తన కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ, అవి తనకు ఎంతో ఇష్టం. ఈ ఊరిని వదిలిపోవడం, ఇక్కడ బతకడం అన్నది చిన్న విషయం కాదు. ఇది మేలుకున్న కొత్త ప్రపంచంలో అడుగుపెట్టే క్షణం. అప్పటికే అతని తండ్రి మెలకువగా ఉదయం పగటిపుట లేచారు. ఇంట్లో ఆపు లేకుండా అతని తండ్రి పాదాలు మట్టిమీద పడి గడియారాన్ని చూస్తూ వెలుతురు మొదలవుతున్న వేళ బయటకు వెళ్లారు. అతను జీవితం అంతా అనుభవించాను. ఈ క్షణం అతనికి గర్వాన్ని, కాని కొన్ని అబద్ధాలకు కలిగింది. తండ్రి తన కుమారుడిని వెళ్ళిపోవడం చూస్తూ అతను ఆలోచనలు చేసుకుంటున్నాడు. ఈ రోజు రామ్ము చేరుకుంటే జీవితం మారుతుంది అనే భావన ప్రించడానికి చాలా సమయం. తన కుమారుడితో కలిసి పనిచేయటానికి. వంటగదిలో భోజనానికి మేజు సిద్ధం చేయబడింది. వెచ్చని టీ మరియు తాజా బ్రెడ్ వాసన గాలిలో కలిసిపోయింది. రవి మరియు అతని తండ్రి ఒకరికొకరు ఎదుట కూర్చున్నారు. వారి మధ్య మాటలు లేకుండా కేవలం చెంచాల మృదువైన ధ్వని మరియు శాంతమైన ఉదయం యొక్క నిశ్శబ్ద గీత వినిపించాయి. వారిద్దరూ ఎక్కువగా మాట్లాడలేదు, కాని వారి నిశ్శబ్దం మాటలకన్నా గొప్పగా వినిపించింది. సమయం వచ్చేసింది. సూర్యుడు ఇప్పుడు ఎక్కువ ఎగిసింది, తన బంగారు కాంతిని పంట పొలాలపై పోస్తున్నాడు. రవి మరియు అతని తండ్రి కలిసి నడుస్తూ బస్సు ఆగేందుకు వెళ్ళిపోతున్నారు. వారి పాదాల క్రింద ఉన్న మట్టి రహదారి వారికి పరిచయమైనది, కాని ఈ రోజు అది వేరేలా అనిపించింది. అది ఒక దశ ముగిసినట్లు అనిపించింది. తండ్రి రవికి సంబంధించిన సూట్కేస్ను గట్టి చేతులతో ఎత్తి నడుస్తూ అది. వారు బస్సు ఆగిన స్థలానికి చేరుకున్నప్పుడు బస్సు ఇప్పటికే ఆగి ఉంది. బస్సు ద్వారాలు తెరిచి ప్రయాణికులు ఎక్కుతున్నారు. సమయం వేగంగా పోతున్నది. ఇది తిరిగి వెళ్లే దశ కాదు. రవి తన తండ్రిని చూసి కొన్ని క్షణాలపాటు ఆలోచిస్తూ ఉన్నాడు. అతని తండ్రి నిశ్శబ్దంగా రవికి సూట్కేస్ను బస్సు లోగడ ఉంచే కంపార్ట్మెంట్లో పెట్టడానికి సహాయం చేశాడు. తండ్రి చేతులు ముడుతలతో బలంగా ఉండేవి. కష్టపడిన సంవత్సరాలకు ఆధారం. రవికి హృదయం బాధతో నిండిపోయింది. వెళ్లే సమయం వచ్చింది, కాని తన తండ్రిని వదిలిపోవడం, తన మార్గదర్శకుడు మరియు రక్షకుడైన ఆ వ్యక్తిని వదిలిపోవడం అతన్ని నిలిపిపెట్టింది. బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. రవి తన తండ్రిని చివరిసారి చూస్తూ నిలబడ్డాడు. అతని తండ్రి ముందుకు వచ్చి అతన్ని ఓ గొప్ప, నిశ్శబ్దమైన ఆలింగనంలో గట్టిపట్టుకున్నాడు. అది వీడ్కోలు ఆలింగనం కాదు, అది అర్థం చేసుకున్నట్లు ఒక ఆలింగనం. తండ్రి తన కుమారుడిని అలా పట్టుకుని ఆ ఒక్క ఆలింగనంలో తన ప్రేమ, జ్ఞానం మరియు ఆశను ఆయనకు అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. రవి కన్నులు మూసుకుని ఆ క్షణాన్ని ఆస్వాదించాడు. ఇది తన తండ్రి చేతుల్లోకి పడే చివరిసారి అనేది తెలుసుకుని. అతని తండ్రి ముక్కుమీద పని చెయ్యి, కుమారా. ఎక్కడినుంచి వచ్చావో ఎప్పుడుకు అని కుడి రాగలియాడు. రవి తలదించాడు. అతని గొంతులో మాటలు చిక్కిపోయాయి. చాలా చెప్పాలని అనుకున్నాడు, కాని మాటలు సరిపోలడం లేదు. బస్సు ద్వారాలు మెల్లగా మూసిపోయాయి మరియు అది బయలుదేరడానికి ప్రారంభించగా రవి కిటికీ నుండి బయటకు చూసి చివరగా తన తండ్రిని ఒకసారి చూశాడు. ఆ వృద్ధుడు అక్కడ నిలబడి అతని ఆకృతి ప్రతిక్షణంతో చిన్నదిగా మారిపోతున్నట్లు కనిపించేది. రవికి హృదయం విరిగినట్లుగా అనిపించింది. ఒకవైపు అతను తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నా, మరొక వైపు ఎప్పుడూ అతని శిలకు ఆడిన వ్యక్తిని వదిలిపోవడం అతనికి చాలా కష్టంగా అనిపించింది. బస్సు మలుపు తీసుకుని కనబడడం ఆగిపోయినప్పుడు తండ్రి అక్కడ నిలబడి తన కడవి చేతిని చివరిసారి కదపగా ఊపాడు. అతను చాలా సమయం అక్కడ నిలబడి బస్సు దూరంగా మరుగుదులైపోయే వరకు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రోడ్డు ఒకసారి మరొకసారి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు బస్సులో రవి కిటికీ దగ్గర కూర్చున్నాడు. పరిచయమైన గ్రామాన్ని చూసి అది బిజీగా ఉన్న నగర వీధులకు మారుతూ పోతున్నది. అతని కన్నులు దూరంగా పరిగణిస్తూ వదిలేసిన ప్రతిదాన్ని ఆలోచిస్తున్నాయి. అతను తన జేబులోకి చేతివేయి తన తండ్రి యొక్క చిన్న ఫోటోను తీసుకుని వెలిచాడు. ఆ వ్యక్తి గురించి ఒక నిశ్శబ్దమైన గుర్తింపు, అతనిని ఆకృతిగల్పిన మనిషి. ఆ ఫోటోని తన చేతిలో పట్టుకుని రవికి అనేక భావనలు ఎగురుతున్నాయి. కృతజ్ఞత, దుంహకం మరియు తన తండ్రి చేసిన త్యాగాలకు నిజంగా నిలబడగలగడం అనే ఆశ. బస్సు ఆడుతూ నగరపు ఆకాశరేఖ దగ్గర కదులుతూ అతని కొత్త జీవితం ప్రారంభమవుతుందని సంకేతం ఇచ్చింది. అప్పుడు కుటుంబ గృహంలో తండ్రి ఖాళీగా ఉన్న ఇంట్లో నడుస్తూ పోతున్నాడు. ఇప్పుడు నిశ్శబ్దం అతనిపై బారిన పడింది. అతను రవి గదిని దాటుకున్నాడు. క్షణం ఆగి లోపల చూశాడు. పటాల మీద బెడ్ సరిగా వేసింది.
ప్రతిదీ అలాగే ఉంది, ఎప్పటికీ ఉండినట్లే. కాని ఒక విషయం గల్లంతైంది. తన కుమారుడి నవ్వు, ఇంట్లో పరుగులడిపోతున్న అడుగులు, ఇవన్నీ లేకపోయాయి. తండ్రి ఆగి, అంగ్లించి, గట్టిగా కాని మధురంగా నవస్మితాన్ని పూసుకున్నాడు. అతను తన పనిని చేశాడు. తన కుమారుడిని బలంగా మరియు స్వతంత్రంగా పెంచాడు. ఇప్పుడు అతను తన భవిష్యత్తుకు తొలిసారి అడుగు వేస్తున్నాడు. తండ్రి ఆ ఖాళీ ఇంట్లో నిలబడి, ఈ జీవన మార్పు తప్పనిసరి అని అతను గ్రహించాడు. మార్పు అనివార్యమే, అది కష్టంగా ఉన్నా, అతను తన కుమారుడిపై గర్వపడుతున్నాడు. మరియు లోతుగా, ఎంత దూరం అయినా, వారు మధ్య బంధం ఎప్పటికీ నిలబడుతుందని అతనికి తెలుసు. ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ స్టోరీస్ దో మీ ముందుకి వస్తాం.